615 రూపాయలు కనిపిస్తుంది రేటు. ఎక్కడ అంటే వెబ్సైట్లలో హెరిటేజ్ అమ్ముతున్నారు. ఎంత 615 రూపాయలు, ఇక్కడ పక్కనైతే 685 రూపాయలు కనిపిస్తున్నది. సరే అది పక్కన పెట్టేస్తే 600 రూపాయలు తీసుకుందాం రేటు. ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపాయలు అంటే నేనేమంటున్నా అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు 319 రూపాయలకి నెయ్యి కొన్నాడు. దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు 475 రూపాయలకి నెయ్యి అనేది కొంటుంది. అట్లాంటప్పుడు మీ హెరిటేజ్ ఘీయే 600 రూపాయలకు వస్తున్నప్పుడు మరి ఇది స్వచ్ఛమైన ఆవు ఘీ, ఆవు నెయ్యి 475 రూపాయలకి ఎట్లా వస్తుంది? అంటే మీ హెరిటేజ్ ఘీ ఈ స్వచ్ఛమైన ఆవు ఘీ కంటే, అంటే తిరుమలలో వాడే ఘీ కంటే ఇంకా స్వచ్ఛమైన ఘీయా హెరిటేజ్? లేదంటే హెరిటేజ్ కంటే చీప్ క్వాలిటీ మీరు తిరుమలలో వాడుతున్నారా? హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివిన, ఆ న్యూస్ చూసి నిజంగానే నేను షాక్ అయిపోయినా. సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు 2 న్యూస్ పక్కపక్కనే వేసినాడు. మీరు ఇక్కడ చూస్తే ఒక న్యూస్ వచ్చేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈఓ గారు అయినటువంటి శ్యామలరావు గారు. ఈయన ఏమంటున్నాడు అంటే ఆ నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపేశాము, అంటే వాడలేదు అని చెప్పేసి శ్యామలరావు గారు, టీటీడీ ఈఓ అయినటువంటి శ్యామలరావు గారు చెప్తున్నారు. పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపలేదు, అంటే వాడేసినాము ఆ నెయ్యి ట్యాంకర్లని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇందులో ఒక పెద్ద కుట్ర ఉన్నది. ఆ కుట్ర గురించి నేను గడిచిన 4-5 రోజుల నుంచి చెప్తున్నా. ఏంటి ఆ కుట్ర అంటే ఇది ఒక డైవర్జన్ పాలిటిక్స్. ఏంటి ఆ డైవర్జన్ అంటే స్టీల్ ప్లాంట్, రెండోది విజయవాడ ఫ్లడ్స్. ఈ రెండింటి వైపు ప్రజల యొక్క ధ్యానం అన్నది మళ్ళకూడదు, అటు ప్రజలు చూడకూడదు అని చెప్పేసి ఒక డైవర్జన్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ టీటీడీ లడ్డు డైవర్జన్ని క్రియేట్ చేయడం జరిగింది. దీనికి మనకి ఇక్కడే ఒక ఆధారం ఉంది. ఇది డైవర్జన్ పాలిటిక్స్ అని ఇక్కడే ఆధారం ఉంది. ఏందో ఆధారం అంటే టీటీడీ ఈఓ గారు ఒక మాట అంటున్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఒక మాట అంటున్నాడు. యాక్చువల్గా మనం చూసుకుంటే టీటీడీ ఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నాడో ముందుగా ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది. సీఎం చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈఓ స్పష్టీకరణ. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట్లాడాలి అంటే ముందుగా టీటీడీ ఈఓ ఆయన ఎవరైతే ఉన్నారో శ్యామలరావు గారు, ఆయన ఒక స్పష్టీకరణ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికని సీఎం చెప్పాలి అందరికీ. ఇది జనరల్గా జరగవలసిన ప్రాక్టీస్. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే టీటీడీ ఈఓ ఒక నివేదిక ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఆ నివేదికను మార్చేస్తున్నాడు. టీటీడీ ఈఓ ఏమంటాడు అంటే అసలు లడ్డూలో కల్తీ జరగలేదు, ఆ ట్యాంకర్లను మేము వెనక్కి పంపేసినాము, అసలు వాడలేదు లడ్డూలో అంటాడు. ఇక్కడ ఒకసారి చూస్తే తిరుమలకి సరఫరా అయిన ఆవు నెయ్యిలో కల్తీ గుర్తించి 4 ట్యాంకర్లను అప్పుడే వెనక్కి పంపాము. ఎవరంటున్నారు అంటే టీటీడీ ఈఓ గారు అంటున్నారు. మనకు తెలుసు జూలై 6వ తారీఖు, జూలై 15వ తారీఖు, 6వ తారీఖు 2 ట్యాంకర్లు, 15వ తారీఖు 2 ట్యాంకర్లు వచ్చినాయి. ఆ 4 ట్యాంకర్లను చూసి ఈ 4 ట్యాంకర్లలో కల్తీ ఉంది అని చెప్పేసి ఆ 4 ట్యాంకర్లకి టెస్టులు చేపించి ఆ 4 ట్యాంకర్లని వెనక్కి పంపేశారు, అంటే వాడలేదు. ఇది ఎవరంటున్నారు? ఈఓ గారు అంటున్నారు, శ్యామలరావు గారు అంటున్నారు. కానీ మన చంద్రబాబు ఏమంటాడు అంటే ఇక్కడ చూసుకుంటే కల్తీ నెయ్యి వాడేశారు, ఈఓ చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు. ఈఓ గారు ఒక మాట అంటే దానికి భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు. ఎందుకంటే రాజకీయం చేయాలా, హిందువుల మనసుల్లో లేని ఒక కక్షని నాటి దాని మీద రాజకీయంగా ఏంటి అంటే డైవర్జన్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి రాజకీయం. కానీ ఇదే రాజకీయం ఆయనను ఏదో ఒక రోజు తినేస్తుంది. పులి స్వారీ అనేది చాలా ఖతర్నాక్. ఏదో ఒక రోజు పులి మించి దిగంగానే అదే పులి మనల్ని తినేస్తుంది. ఈ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేసేది పులి స్వారీ. ఏమంటుంటే ఆ దోషం పోయేందుకు నేడు శాంతి హోమము. ఈరోజు తిరుమలలో శాంతి హోమము, తిరుమలతో పాటు కొన్ని దేవాలయాలు, అనుసంధాన దేవాలయాలు కూడా శాంతి హోమం అనేది చేస్తున్నారు. మంచి విషయం, శాంతి హోమం చేయండి. ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, మన రాష్ట్రంలో ప్రజలందరూ శాంతిగా సంతోషంగా ఉండాలి అని చెప్పి శాంతి హోమం చేయండి, మంచి విషయమే. కానీ కుట్రలు చేసి ఆ కుట్రల మీద మళ్ళీ హోమాలు చేస్తున్నారు. సరే, నెక్స్ట్ వచ్చేసి అన్ని దేవాలయాలను నిర్వహణ. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు. ఇక్కడే ఒక పెద్ద దరిద్రం ఉన్నది. ఏంటంటే సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి ఒక ఐజీ స్థాయి అధికారిని పట్టుకొచ్చి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఐజీ స్థాయి అధికారిని పట్టుకొచ్చి ఒక సిట్ అని చెప్పేసి ఒక గ్రూప్ను తయారు చేసి వాళ్ళకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తయారు చేసి దీని మీద విచారణ జరపండి అంటున్నారు. ఇది చాలా అన్యాయం. యాక్చువల్గా వైసీపీ ఏమంటుంది అంటే సిబిఐ విచారణ జరగాలి. మీరు సిట్ విచారణ అంటే ఏంటంటే ఈ విషయాన్ని మొత్తానికి తొక్కేయడానికి జరుగుతున్న ప్రయత్నం. సిట్ ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండర్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తుంది. అట్లాంటప్పుడు ఆ సిట్ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఎవరికే ఉండదు. అందుకే మీరు సిబిఐ విచారణ అన్నది వేయండి అని చెప్పేసి ఇక్కడ వైసీపీ కోరుతుంది.
చంద్రబాబు నాయుడు గారేమో సిబిఐ విచారణ చేయడానికి ఆయన ఒప్పుకుంటలేడు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. నెక్స్ట్ చూసుకుంటే రూపాయలు 319కే పామాయిల్ కూడా రాదు, నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పేసి అంటే వైసీపీ హయాంలో 319 రూపాయలకే ఇక్కడ నెయ్యి అనేది కొనరంట. అది ఎట్లా వచ్చింది 319 రూపాయలకే? జనరల్గా అయితే రాదు, నెయ్యి అన్నది చాలా కాస్ట్లీ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ నాకు డౌట్ వచ్చి నేను హెరిటేజ్ ఘీ అని చెప్పేసి ఇక్కడ గూగుల్ని అడిగిన. హెరిటేజ్ ఘీ 1 లీటర్ ప్రైస్. హెరిటేజ్ అంటే ఎవరి సంస్థ? చంద్రబాబు నాయుడు గారి సంస్థ. ఇప్పుడు హెరిటేజ్ ఘీ అంటే 615 రూపాయలు కనిపిస్తుంది రేటు. ఎక్కడ అంటే వెబ్సైట్లలో హెరిటేజ్ అమ్ముతున్నారు. ఎంత? 615 రూపాయలు. ఇక్కడ పక్కనైతే 680 రూపాయలు కనిపిస్తున్నది. సరే, అది పక్కన పెట్టేస్తే 600 రూపాయలు తీసుకుందాం రేటు. ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపాయలు. అంటే నేనేమంటున్నా అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు 319 రూపాయలకి నెయ్యి కొన్నాడు. దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు 475 రూపాయలకి నెయ్యి అనేది కొంటుంది. అట్లాంటప్పుడు మీ హెరిటేజ్ ఘీయే 600 రూపాయలకు వస్తున్నప్పుడు మరి ఇది స్వచ్ఛమైన ఆవు ఘీ, ఆవు నెయ్యి 475 రూపాయలకి ఎట్లా వస్తుంది? అంటే మీ హెరిటేజ్ ఘీ ఈ స్వచ్ఛమైన ఆవు ఘీ కంటే, అంటే తిరుమలలో వాడే ఘీ కంటే ఇంకా స్వచ్ఛమైన ఘీయా హెరిటేజ్? లేదంటే హెరిటేజ్ కంటే చీప్ క్వాలిటీ మీరు తిరుమలలో వాడుతున్నారా? ఈ విషయానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అంటే హెరిటేజ్ మంచి క్వాలిటీయా, ప్రస్తుతం తిరుమలలో మీరు వాడే ఘీ మంచి క్వాలిటీయా? ఈ విషయానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే 319 రూపాయలకే జగన్మోహన్ రెడ్డి వాడిండు నెయ్యి, అటట వాడతాడు అని చెప్పేసి మీరు బద్నాం చేస్తున్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా మీరు ఎంతలో కొన్నారు? అది మీరు చెప్పాలి. మీరు కొన్న ప్రైజు దీనికంటే తక్కువ, మరి మీరు ఎట్లా కొన్నారు? ఆ విషయాన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ ధైర్యంతో నాపై ఆరోపణలతో అబద్ధాలతో పిఎంకు లేఖ రాసావు జగన్? నువ్వు అసలు మనిషి పుట్టుక పుట్టావా? సరే, ఎవడు పుట్టిండో మనిషి పుట్టుక, ఎవడు గాడిద పుట్టుక పుట్టిండో అది విషయం పక్కన పడేస్తే, ఏ ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాస్తే మీకు అంత భయం ఎందుకు వేస్తుంది? ఈ విషయం ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వాలి. ప్రధానమంత్రి గారికి ఎవరైనా లేఖ రాయొచ్చు, నేను కూడా రాస్తా. అందులో మీరు భయపడవలసిన విషయం ఉంది. జనరల్గా అంటే ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళ ఒక మాట అనేది, తప్పు చేసిన వాడే భయపడతాడు అని చెప్పేసి. ఈ మాట అనేది మనం కూడా వినే ఉంటాం. మీరు ఏ తప్పు చేయకపోతే ప్రధానమంత్రికి లేఖ రాస్తే మీకు ఎందుకు అంత భయం వేస్తుందో ఇది ఒకసారి మీరే ఒక క్లారిటీ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పిచ్చి కూతలు పరాచకాలు అని చెప్పేసి కింద ఒకటి ఇచ్చింది. ఏంటంటే కల్తీ నెయ్యి ట్యాంకర్లను జూలై 23ని వెనక్కి పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఇక్కడ అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఉన్నది. అయినా శ్రీవారి లడ్డూతో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు అంటున్నారు. అంటే శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. జనరల్గా మనం చూస్తే ఒకవేళ జంతువుల కొవ్వు అన్నది నెయ్యిలో కలపాలి అంటే ఆ నెయ్యి ప్రైస్ ఇంకా పెరిగిపోద్ది. ఎవరైనా సరే నెయ్యిలో కల్తీ చేసిండు అంటే ఏంటి అంటే ప్రైస్ తగ్గేయడానికి కల్తీ చేస్తాడు, అంతేగా. కానీ ఒకవేళ జంతువుల కొవ్వు వాడితే ఆ ప్రైస్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే జంతువుల కొవ్వు కాస్ట్లీ ఉంది. ఎవరైనా వాడితే ఏం వాడతాడు? పామ్ ఆయిల్ వాడతాడు. జంతువుల కొవ్వు ఎందుకు వాడతాడు? ప్రైస్ తగ్గించడానికి కదా వీళ్ళు అడల్టరేషన్ చేస్తారు, వీళ్ళు కల్తీ చేసేది. కానీ జంతువుల కొవ్వు వాడి ఇంకా ప్రైస్ పెంచుతారా నెయ్యి ప్రైజు? అందుకే వాడితే పామాయిల్ వాడాలి, జంతువుల కొవ్వు వాడితే ఇంకా ప్రైస్ ఇంకా పెరిగిపోద్ది. ఇది కామన్గా ఉన్న కామన్ సెన్స్. అట్లాంటిది ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఎట్లొచ్చింది? ఇది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రెండవ విషయము జంతువుల కొవ్వు అంటున్నావు. అసలు నువ్వు చూపించిన రిపోర్ట్లో జంతువుల కొవ్వు అని చెప్పేసి ఆడలేదు, అసలు లేనే లేదు. నువ్వు దొంగ రిపోర్టు వేరే, ఆ ఎనెక్స్టర్ అని చూపించే ఆ రిపోర్ట్ ఆ దొంగ రిపోర్ట్, అది ఎవడో తయారు చేసుకునేదో అది ఏందో అది వేరే విషయం. కానీ నువ్వు చూపించిన మెయిన్ రిపోర్ట్లో మాత్రం జంతువుల కొవ్వు అని అసలు ఎక్కడ లేదు. అట్లాంటప్పుడు ఎట్లా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేస్తావు? ఇదొకటి. నెక్స్ట్ విషయము మీ కొడుకు గారు గౌరవనీయులు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే టీటీడీకి గవర్నమెంట్కి ఎట్లాంటి సంబంధం లేదు, ఓన్లీ టీటీడీ ఈవోని మాత్రమే ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేస్తారు, అంతేగాని టీటీడీ ఇండిపెండెంట్ బాడీ, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. అట్లాంటప్పుడు మరి టీటీడీలో జరిగినటువంటి ఈ తప్పుకి పూర్వ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకని చెప్పేసి జగన్ చేసిండు అని చెప్పేసి రాజకీయాలు చేస్తున్నావు? ఇది ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేస్తున్నారు. సరే, అది ప్రాయశ్చిత దీక్ష ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఆ దేవుడికి ఎరక. కానీ ప్రాయశ్చితం అనేది జనరల్గా నాకు తెలిసినంతవరకు ఎవరు చేస్తాడంటే తప్పు చేసిన వాడు ఆయన ప్రాయశ్చితం చేసుకుంటాడు. ఏంటి అంటే తప్పు చేయగానే మన మనసులో ఒక గిల్ట్ అనేది ఉంటుంది. ఆ గిల్ట్కి ప్రాయశ్చితం చేసుకుని మనం ఆ గిల్ట్ని చల్లార్చుకుంటాం. మరి తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు చేసిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడేమో. ఆయన కూటమి వల్లనే ఈ తప్పు జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడేమో, అందుకే ఆయన ప్రాయశ్చిత దీక్ష తీస్తున్నాడేమో. ఆ విషయం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. ఇది ప్రస్తుతానికి మనకి ఇక్కడ కనిపించేటువంటి రెండు న్యూస్లలో ఉన్నటువంటి వ్యత్యాసం.
ఎంత వ్యత్యాసం చూడండి. ఒకవైపు టీటీడీ ఈఓ తప్పు మాట్లాడకుండా నిజంగానే జరిగిన విషయాన్ని బయటపెడుతున్నాడు. ఎందుకంటే దేవుడి మీద ఆయనకి దేవుడు అంటే భయం ఉన్నది, భక్తి ఉన్నది, అందుకే ఆయన అబద్ధాలు ఆడతలేడు. రెండో వైపు అదే రిపోర్ట్ని చదువుకుంటా ఇటు దాటు అటు ఇటు చదివి ఆ రిపోర్ట్ని మొత్తం మార్చి చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి దేవుడి భయమే లేదు. ఆయన కావాల్సింది రాజకీయాలు, ఆయన కావాల్సింది కుర్చీ. సరే, ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీది. వైరల్ చేయడానికి రెండే పద్ధతులు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. రెండవది, ఈ వీడియో ఒక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా వాట్సాప్ల ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.